ఆయన ఒక ఎంపీ, ఆయన కుటుంబ చరిత్ర కూడా చాలా అద్భుతమైన చరిత్ర. వ్యాపారస్తుడు, ఒక ఎంటర్‌ప్రెన్యూర్ ఫ్యామిలీ అతను మొత్తం. రాజకీయంగా కూడా చాలా బలమైన కుటుంబం. రాజశేఖర రెడ్డి గారితో కలిసి టీ తాగిన నేపథ్యం. అంత బలమైన వ్యక్తి ఎంపీ అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి మీద కొన్ని వ్యాఖ్యలు చేశాడని ఏకంగా అతన్ని తన సొంత గూటికి కూడా రానివ్వలేని పరిస్థితి. అంటే దారుణంగా హింసించడం, భయపెట్టడం, బెదిరించడం, దొరికితే చాలు తీసుకెళ్ళి కొట్టేయడం. అయితే మనం చూసాం రఘురామకృష్ణరాజు గారి పరిస్థితి చాలా బాధాకరం. ఎందుకంటే ఆయన భీమవరం ప్రతి ఏటా సంక్రాంతి కోడి పందాలకి వెళ్ళాల్సిన ప్రతి సందర్భంలో కూడా కోర్టు పర్మిషన్లు తీసుకోవడం, కోర్టు కొంచెం రక్షణ కల్పించాలని బతిమాలుకోవడం లాంటి పరిస్థితి ఈరోజు. అంటే ఒక ఎంపీగా గెలిచినటువంటి వ్యక్తి, రాష్ట్రంలో వ్యాపారాలు నెలకొల్పి ఎంతోమందికి ఉపాధి కల్పిస్తున్నటువంటి వ్యక్తి ఈరోజు ఇంత దారుణంగా ఇబ్బంది పట్టడం ఎలా చూడాలి? ఈ ప్రజాస్వామ్య దేశంలో ఒక ఎంపీ తన నివాసానికి కూడా, అంటే గెలిచిన నివాసానికి కూడా రానివ్వలేని దౌర్భాగ్య స్థితి మీరు ఏ కోణంలో చూస్తున్నారు? ఇప్పుడు ఎలా చూడాలని అడిగారు, చూడలేకే కళ్ళు మూసుకున్నారు అందరూ చాలామంది ఈ విషయంలో. ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారు నువ్వు చెప్పినట్టుగా నేపథ్యం చాలా మంచి నేపథ్యం ఉన్నాయి. ఆయన వాళ్ళ తాతగారు శిరీష్ రాజు గారు ఎప్పుడో ఏనాడో ఈ మందుల పరిశ్రమ నెలకొల్పి అనేక మందికి ఉపాధి కల్పించాడు ఆయన. అలాగే ఆయన కూడా డౌన్ టు ఎర్త్ పర్సన్. ఆయన జనరల్గా స్నేహపోతుడు. ఆయనకి శత్రువులు నిజంగానే ఆయనకు ఉంటారు శత్రువులు. అందరూ స్నేహితులు ఆయనకి. రాజకీయాలు, సినిమా ఇండస్ట్రీ, సామాన్యులతో కూడా చాలా చక్కగా అందరితో కలిసిపోతాడు ఆయన. ఇక ఆయన ఎంపీ అయిన తర్వాత, ఇప్పుడు వైసీపీ పార్టీలో ఎంపీ అయ్యాడు ఆయన. ఎంపీ అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి ఆయనకి చిన్న తేడా ఏమొచ్చిందంటే, జగన్మోహన్ రెడ్డి గారు తన సహజ సిద్ధంగా ఆయనకి అపాయింట్మెంట్లు ఇవ్వడు కదా, ఎవరిని కలవడు కదా. పైగా తనకన్నా పొడుగున్నవాడు అసలు కలవడం. ఇలాంటిది మరి ఈయన తెలియదు కదా. లోపల వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఆ మనసులో ఏముందో నీకు ఎలా తెలుస్తుంది? 2-3 సార్లు ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత తెలుస్తుంది. సరే, ఈయనకి అపాయింట్మెంట్ రాలేదు, ఇంటికాడ కూర్చున్నాడు మామూలుగా. ఆ నియోజకవర్గంలో తిరిగి కూడా అయినా. అయితే వాళ్ళ పాలసీ గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత డిస్ట్రక్షన్ పాలసీ అసలు చివుక్కుమంటుంది అన్నమాట. కాపురం చేసే కాళ్ళగోళ్ళనాడే తెలిసిపోతుంది అన్నట్టుగా ఆయన రావడం ప్రజావేదిక కూలగొట్టాడు. ఎవరికైనా సరే గుండె చివుక్కుమంటుంది, ఇది ఎట్లా కూలగొడుతున్నాడు. ఇప్పుడు ఎవడన్నా కడుతుంటే సంతోషంగా ఉంటుంది, కానీ కూలగొడుతున్నాడు అనుకో, నీకు మొండి కూడా పాడడిపోయి కూలగొడితేనే మనుషులు మనం సహించలేం. మన మనస్తత్వం అలాంటిది. అలాంటి ప్రజావేదిక అనేక మంది వచ్చే పరిపాలకులను కలుసుకునే అవకాశం ఉన్న చోట ప్రభుత్వ సొమ్ముతోటి కట్టింది. అది అక్రమం అని ఎలాగా కూల్చేస్తాడో అదొకటి అయిపోయింది. తర్వాత ఇసుక పాలసీ అనేక మంది నిర్మాణ రంగానికి సంబంధించిన కార్మికులందరూ దాదాపు 25-20-30 లక్షల మంది కార్మికులు పొట్టగొట్టేసాడు. అన్ని రకాలు దెబ్బతినిపోయారు. అంటే కాంట్రాక్టర్ల దగ్గర నుంచి దినసరి కూలీ వరకు కూడా దెబ్బతినిపోయారు. అనేక పెట్టుబడులు ఉన్నాయన్నమాట. అంత ముందు వరకు వారానికి 6 రోజులు పూర్తిగా పని ఉన్నవాళ్ళు 7 రోజులు ఉండేది పని. 5 రోజులు పని చేసి 2 రోజులు విశ్రాంతి తీసుకుని మళ్ళీ 8వ రోజున వచ్చేవారు పనికి. అలాంటిది 2 రోజులు కూడా పని దొరకకుండా పోయింది. ఆహాకారాలు చేసి ఒక కమిట్మెంట్ పడుతుంది. నీకు ఒక ఫిక్స్డ్ ఇన్కమ్ వస్తుంది అనుకో, నెలసరి జీతం వచ్చినా దినసరి నీకు ఆదాయం ఉన్నా సరే, నెలకింత ఆదాయం ఉన్నప్పుడు నువ్వేం చేస్తావు? నెలకో 25,000-30,000 ఆదాయం ఉందనుకో, 10,000 ఇలాగా 5,000 ఇలాగేదో ఈ రెంట్లన్నీ అది అని కమిట్మెంట్లు పెట్టుకుంటాం. ఈ లోపల అప్పులు చేసుకుని వడ్డీలు కట్టుకుంటాం, వారం వడ్డీలు ఏదో పలపరుచుకుంటాం, వస్తువులో వాహనాలు ఏదోటి. ఈ కమిట్మెంట్లన్నీ అయిపోతాయి. వాళ్ళందరూ మీద ఎక్కేస్తారు వచ్చి. అదో బాధ. నెక్స్ట్ గడవటం అంటే వాళ్ళు ఊపిలోకి వెళ్ళిపోయారు, నిరాశలోకి వెళ్ళిపోయారు. పని లేకపోతే పిచ్చి వచ్చేది. తాగాలంటే రూపాయి కొనాల్సింది 10 రూపాయలు కొనుక్కుంటాం. అంటే ఇల్లు ఒళ్ళు కూడా గొల్లైపోయారు. దీని మీద ఆయన మనం తప్పు చేస్తున్నారు మన వాళ్ళు, ఒకసారి చూసుకోండి, ఇది ఇసుక అనేటువంటి విషయంలో మనం పొరపాటు చేస్తున్నామేమో ఒకసారి చూసుకోండి అని చెప్పేసి ఆయన చాలాసార్లు సూచన చేశాడు, సలహా ఇచ్చాడు. దానికి వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు బ్యాచ్ ఉంటారు కదా, తుటికి ఆయన దండిపాళ్ళు బ్యాచ్, వాళ్ళందరినీ వదిలేశారు. ఆయన వాళ్ళందరూ ఆయన విమర్శించడం, తిట్లు. ఆయన ఊరుకుంటాడా? నా పొట్టలో వేలాడితే నేను కొట్టినా అన్నట్టుగానే ఊరుకుంటుందా? సేమే ఊరుకోదు కదా తన పొట్టలో వేలాడితే. మరి ఈయన ఊరుకుంటాడా? ఈయన కూడా డెఫినెట్గా తిరగబడ్డాడు. అలా చిలికి గాలి అని అయిపోయింది. అది పెద్ద ఇక ఈయన నువ్వు రాజీనామా చేయి అంటారు వాళ్ళు. నీ దమ్ముంటే సస్పెండ్ చేయంటాడు ఈయన. చెట్టు ముందా విత్తు ముందా అన్నట్టు అలా సాక్కుంటూ వచ్చింది. ఇక అలాగా చిలిచిలిగా అనుమానం అయిపోయింది. ఆయన ఏం చేశాడంటే రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాల మీద, వీళ్ళ తీసుకుంటున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాల మీద,
అవకతవక అసంబద్ధ నిర్ణయాల మీద, రాజ్యాంగ చట్ట ఉల్లంఘనల మీద, లా అండ్ ఆర్డర్ లేకపోవడం మీద ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకి రచ్చబండ కార్యక్రమం పెట్టి ప్రజలకు ఆ రోజు అంతకు ముందు రోజు ఏం జరిగిందనేటువంటిది, వీళ్ళు తీసుకున్న నిర్ణయం వల్ల ప్రజలకు ఏ రకంగా నష్టం కలుగుతుంది అనేటువంటిది 1 గంట పాటు వాళ్ళకి గోరుగా అడిచేస్తున్నాడు. చెరుకు మిషన్లో చెరుకు పెట్టి క్రషింగ్ చేస్తారు కదా, అలా చేసేస్తున్నాడు. వాళ్ళకి ఇబ్బందిగానే ఉంటుంది. అది ఎప్పుడు పెడుతున్నాడో, మధ్యాహ్నం 1 గంటకు పెడుతున్నాడు. ఆయన రచ్చబండ విన్నాడంటే వాళ్ళు భోంచే బుద్ధి ఇది. అంత దారుణంగా ఉంటుంది. పైగా ఆయన నిందించడం, దూషించడం. ఆయన మాటల్లో మరి గోదావరి ఎటకారం ఉందో మరి ఏముందో తెలియదు, కానీ అది లోపల ఈతముల్లో కోడికత్తి గుచ్చుకున్నట్టు ఉంటుంది. అంటే కోడికత్తి తింతే ఉంటుంది, కానీ సప్ 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 అని సీరేద్దాం సర్జికల్ నైఫ్ లాగా. ఈతముల గురించి చెప్పక్కర్లేదు. మామూలు కంచిత్రములు గుచ్చుకుందనుకో నీకు అక్కడే నొప్పి వస్తుంది. ఈతముళ్ళు అనుకో అది పోకుంటే వెళ్ళిపోతుంది, పాములో ఒళ్ళు అంతా. తెలుసా నీకు? ఈతములు గుచ్చుకుంటే మన కాలుకి ఆ గుచ్చుకున్నా కూడా ఉండదు. అది ఆ రక్తంతో పాటు ప్రయాణం చేస్తాం, ఈ కాల్లో కూడా వచ్చేది తిరిగి. అంత చాలా డేంజర్ అన్నమాట. అలాగా ఈనాళ్ళు సలిపేస్తున్నాడు, రోజు పుండి సలిపినట్టు. చిప్పులోని రాయి చెవులోని జోరేగా కంటిలోని నడుసు మాదిరి పక్కలో బళ్ళులాగా వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది. ఇలాగా విమర్శించి ఊరుకోలేదు ఈయన. బెయిల్ రద్దు పిటిషన్ ఈ బెడద అరాచకం వదలాలి. అమరావతి రైతులు వాళ్ళ బాధ, ఆ మహిళల కన్నీరు శోకం ఇవన్నీ చూసి రాష్ట్రం నుంచి అరాచకాన్ని పారదోలాలంటే చట్టం తన పని తను చేసుకోవాలి. చట్టం తన పని తను చేయాలంటే ఇతను రోజు విచారణకి వెళ్ళాలి, కేసులు తేలాలి, ఇతను జైల్లో పోవాలి. అంచేత బెయిల్ రద్దు చేయమని పిటిషన్ వేశాడు. అదిగో నన్ను బెయిల్ రద్దు చేయమని పిటిషన్ ఎత్తామని చెప్పి ఈయన ఎత్తి దొబ్బారు. అది కూడా అప్రజాస్వామికంగా, రూల్ ఆఫ్ లా పాటించకుండా ఈయన ఎత్తి తీసుకుపోయి దారుణంగా హింస, కస్టోడియల్ వైలెన్స్ కొట్టి చంపేద్దామని చూశారు. కొడతాన్ని వీడియో తీసి చూశారని చెప్తాడు ఆయన. చంపేయడానికి చూశారని చెప్పాడు. దున్నపోతుల వాళ్ళు మీద కూర్చున్నారంట. అలాగే జైల్లో కూడా పురమాయించారు చంపేస్తానికి. ఏ దేవుడో కాపాడాడు, న్యాయదేవత ఖచ్చితంగా కాపాడిని బయటకు వచ్చాడు ఆయన. అయినా సరే ఈరోజు తర్వాత లాస్ట్ ఇయర్ జూలై నెలలో ప్రధానమంత్రి గారు వచ్చి అల్లూరి సీతారామరాజు విగ్రహం ఓపెనింగ్ కూడా ఆయన సొంత నియోజకవర్గం ప్రోటోకాల్ ప్రకారం ఖచ్చితంగా ఎంపీ ఉండాలి. మరి ప్రధానమంత్రి గారు ఎంత గొప్ప ప్రధాని మన దేశానికి, మోడీ గారు, ఏమయ్యా మీ ఎంపీ ఏడి అని అడగలేదు. చూసావా? అంటే ఈ దేశం ఏం జరుగుతుంది? ఈయన భారత పార్లమెంట్లో సభ్యుడు. ఈ దేశంలో చట్టాలు చేసే ఒక అత్యున్నత స్థానం అది. ఈ దేశాన్ని పరిపాలించాలంటే ఆయన ఏదో ఒక ప్రాంతానికి 7 లక్షల మంది ప్రతినిధి మాత్రమే కాదు, చట్టాలు ఎక్కడైతే చేస్తారో ఈ దేశ దిశ దశ మార్చే ఈ భారత పార్లమెంట్లో సభ్యుడైన సాక్షాత్తు ప్రధానమంత్రి గారికి సహచర సభ్యుడు. అటువంటి వ్యక్తిని తీసుకెళ్ళి కొట్టేశారంటే నీకు నాకు గతేటయ్యా. చంపేసి యాసిడ్లో పడితే కూడా ఆనమాలు తెలవకుండా పోతాం మనం. అలాంటిది మరి దాని గురించి ఈనాటికి చర్యలు లేవంటే అసలు ఈ దేశం ఏమైపోతుంది అన్నట్టు ఆలోచన రేకెత్తించింది ఈయన విషయం వల్ల. ఈ దేశానికే ఒక సందేశం వచ్చింది, ఒక హెచ్చరిక వచ్చింది. ఇవాళ ఎలాగైతే ఆయనకి కోర్టు ద్వారా ఉపశమనం కలిగింది. కోర్టు కొంచెం ఆయన ఏం అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోకంటారు బాబు, ఏదైనా ఉంటే నోటీసులు ఇవ్వండి అని చెప్పి, అది కూడా కోర్టు కూడా ఏం చేసిందంటే మెల్లమెల్లగా చెప్పింది అప్పాబావ అన్నట్టుగానే. ఎందుకు అరెస్ట్ చేస్తారా, బుద్ధులు ఎదటరా, ఎదవలరా అని చెప్పాలా. ఎందుకు చేస్తారా? అసలు అలా ఆడింది ఆట పాడింది పాట ఏటరా, మీకు కేసులు లేకుండా తీసుకొచ్చి రిమాండ్లు వేయించడం ఏటరా మీరు అని ముందు ఆ పోలీసులు లోపలేసేయండి అని చెప్పాలి కోర్టులోనే. వాళ్ళు కూడా ఇలా చెప్తున్నారు ఏటో. మరి ఇలాంటి పరిస్థితుల్లో రఘురామకృష్ణరాజు గారు ఏమైనా ఈ పండగకి అక్కడికి వెళ్ళటం, ఈయన అడుగు పెడితే అక్కడ డెఫినెట్గా అంగరంగ వైభవంగా ఘనస్వాగతం లభిస్తుంది. నీకు బాహుబలి సినిమాలో సీన్ చూస్తాం. రాయమండ్రి ఎయిర్పోర్ట్ నుంచి ఆయన భీమవరం వెళ్ళేదాకా కూడా దారి పొడిగిన ఘనస్వాగతం లభిస్తుంది. ఆ ఊళ్ళో అయితే చెప్పక్కర్లేదు. 2 పండుగలు ఒకేసారి చేసుకుంటూ ఉంటారు నరసాపురం వాళ్ళు. అర్థమైంది కూడా. ఈ రోజు ఎప్పుడెప్పుడా అని చెప్పి ఎదురు చూస్తున్నాడు. అక్కడ ప్రజలు కూడా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు. ఈ పండుగ చాలా సంతోషంగా హ్యాపీగా చేసుకుంటారు. 2 నెలలు పోతే అసలైన పండుగ అందరికీ వస్తుంది.